జరగబడ్డది. అయితే ఇక్కడ జైషే మహమ్మద్ కథ ఇగో ఇదే. బిన్ లాడెన్ ఆశీస్సులతో పాకిస్తాన్కు చెందిన మౌలానా మసూద్ అజహర్ 2000 జనవరిలోనే జైషే మహమ్మద్ అనే ఉగ్రవాద సంస్థను ప్రారంభించిండు. ఈ బద్మాష్ బచవాజీ లంగా దొంగ. అతనికి పాక్ ఐఎస్ఐ అండదండలు పుష్కలంగా ఉన్నాయి. జమ్ ప్రధాన కేంద్రం పాక్లోని బహల్పూర్లో ఉంది. అయితే ఇది జేఎంకే అసెంబ్లీ పార్లమెంట్పై దాడి చేసింది జైషే మహమ్మదే. 2016లో పఠాన్కోట్ ఉరి స్థానిక స్థావరాలపై 2019లో పుల్వామా దాడి చేసి మన సైనికులను బలి తీసుకున్నది. ఇక పాపం పండవనేది కొడుకులకు. పాక్పై దాడులు భారత్ హర్షాతిరేకాలు. ఇగో పాక్లోని ఉగ్రస్థావరాలపై భారత్ దాడులు చేయడంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. పహల్గామ్ టెర్రర్ అటాక్కు ఇండియన్ ఆర్మీ ప్రతీకారం తీర్చుకోవడంపై జమ్మూ కాశ్మీర్ సహా దేశవ్యాప్తంగా ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జేఎండ్కేలో యువత భారత్ మాతాకి జై, ఇండియన్ ఆర్మీ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. యూపీలోని ప్రయాగ్రాజ్లో టపాకాయలు కాలుస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. అప్పుడే ఇంకా తాజా వార్తలు మరి మీకు వినిపించే ప్రయత్నం మన ఏఎన్ఎన్ చేస్తూనే ఉంటుంది. మొత్తానికైతే భారతదేశ జనాలు ఇవాళ దేశవ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు. పాకిస్తాన్లో ఇవాళ ఉగ్రవాదులని ఇవాళ 8 స్థావరాలపై కన్నుపెట్టి 80 మంది ఉగ్రవాదులను హతమార్చింది మన ఇండియన్ ఆర్మీ. ఇగో కౌంటర్ అటాక్ వద్దు, పాక్కు అమెరికా వార్నింగు. ఉగ్రవాదులపై చర్య తీసుకునే హక్కు భారత్కు ఉందని, ఆపరేషన్ సింధూర్పై పాకిస్తాన్ మౌనంగా ఉంటే మంచిదని అమెరికా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ మార్కో రూబియో హితవు పలికారు. భారత్ యాక్షన్కి కౌంటర్గా పాక్ ఎలాంటి చర్య తీసుకోవద్దని, ఇండియాపై యుద్ధానికి ధైర్యం చేయొద్దని సూచించారు. చూసుకో, పాక్ జాతీయ భద్రతా సలహాదారుతో మాట్లాడిన రూబియో క్వీప్ క్వైట్ అంటూ వార్నింగ్ ఇచ్చారు. మొత్తానికి మూత మోగిస్తారు. అమెరికా నుంచి కూడా మనకు మరి మద్దతు వస్తుంది. దాడి గురించి ఇండియన్ ఆర్మీ ముందే హింటు ఏంది? పాకిస్తాన్ ఉగ్రవాదులపై దాడికి కొన్ని నిమిషాల ముందు ఇండియన్ ఆర్మీ ఎక్స్లో పోస్ట్ చేసిన వీడియో వైరల్ అవుతుంది. రెడీ టు స్ట్రైక్, ట్రైన్ టు విన్ అనే క్యాప్షన్తో అర్ధరాత్రి 1:28 ఈ వీడియోను అప్లోడ్ చేసింది. అమ్మా, ఇక ఆ తర్వాత 10 నిమిషాలకే ఆర్మీ ఆపరేషన్ సింధూర్ చేపట్టి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. ఎక్కడికక్కడ పగ్గం పాడు చేసి దాడి చేయబోతున్నామనే విషయాన్ని ఈ వీడియో ద్వారా ఆర్మీ ముందే చెప్పినట్లు తెలుస్తుంది. ఇగోది ఆ కథ. ఇగో భారత్ పాక్ సంయమనం పాటించాలి. యుఎన్ చీఫ్ పాక్లోని ఉగ్ర స్థావరాలపై భారత్ దాడి చేసిన నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఆందోళన వ్యక్తం చేశారు. భారత్ పాకిస్తాన్ యుద్ధానికి దిగకుండా
సంయమనం పాటించాలని కోరారు. రెండు దేశాల మధ్య మిలిటరీ ఘర్షణలను ప్రపంచం తట్టుకోలేదని వ్యాఖ్యానించారు. ఈ మేరకు సెక్రటరీ జనరల్ స్పోక్స్ పర్సన్ స్టీఫెన్ ఒక ప్రకటన విడుదల చేసిండు. ఎవడుకుంటాడు? మన దేశం ఆగమైపోతుంటే, ఈడికే రక్తం మరిగిపోతుంటే ఊకుంటారా? జైషే మహమ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ స్థావరాలు ధ్వంసం. ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత్ ఆర్మీ పాక్ పీఓకే లేని 9 ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడింది. అందులో 4 జైషే మహమ్మద్, 3 లష్కరే తోయిబా, 2 హిజ్బుల్ ముజాహిద్దీన్ స్థావరాలు ఉన్నట్టు తెలుస్తున్నది. ఈ దాడిలో అవి మొత్తం పూర్తిగా ఎక్కడికక్కడ పగ్గం పాడైపోయినాయి. ఇక ఇంకో ముచ్చట ఏంటంటే, ఇక మదర్సాలో ఏదైతే ఈ బద్మాష్గాలు ఉగ్రవాదులకు నేర్పే ఏదైతే వాళ్ళకు ఒక సంబంధించిన ఒక ఆశ్రయం ఉంటుందో, ఒక బడి లాంటి